ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ ఒక 50 ఎకరాల ల్యాండ్ మనం చూసాం, ఫండ్స్ టైప్ అయింది, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము. ఇలా సగమైనటువంటి కాలేజీలను నమ్ముకోమని నీతి ఆయోగ్ గానీ మొన్న ఇచ్చినటువంటి స్థాయి రికమెండేషన్ లో చెప్పలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ అంశాలు, ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది రాష్ట్రంలో. ఈ ఇంబ్యాలెన్సెస్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనము మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచాలి. దేశం మొత్తం కూడా ఒక నేషనల్ యావరేజ్ కి ఎలా అయితే ఉందో దాని కంపారిటివ్ గా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. కానీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగమైనవి, సగంలో ఉన్నాయి, అంతా కొంత ఏదో 5,000 కోట్లు కట్టేస్తే గనక ఇస్తే అవి కంప్లీట్ అయిపోయి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టమని మాత్రం స్థాయి సంఘంలో ఎక్కడ చెప్పలేదు. దాని గురించి నేను ఛాలెంజ్ కూడా విసిరాను. అండ్ రెండోది, మీరు అడుగుతా ఉన్నారు రెండో క్వశ్చన్, జైల్లోకి పంపిస్తారా, ఆయన్ని పంపిస్తారా అని. ఒకటండి, మేము చెప్తుంది ఇందాక కూడా నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను ఏమని, దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాము. అప్పుడు